హలో అండి, నా పేరు డాక్టర్ సృజన. నేను ఒక రూట్ కెనాల్ స్పెషలిస్ట్ని అండ్ కన్జర్వేటివ్ డెంటిస్ట్ని. అంటే మినిమల్ ప్రాసెసెస్తో మ్యాక్సిమం టూత్ లైఫ్ని పెంచుకునేటట్టు. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ టీత్ వైట్నింగ్. ఇప్పుడు చాలామంది రూమర్స్ టీత్ వైట్నింగ్తో పళ్ళు వీక్ అయిపోతే టీత్ వైట్నింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ ఆర్ టీత్ వైట్నింగ్ ఎప్పుడు చేసుకోవాలి. సో చాలా దేర్స్ అ కేయాస్ అనమాట. ఎప్పుడు టీత్ వైట్నింగ్ చేసుకోవాలి, అసలు చేసుకోవడం మంచిదా కాదా. ఫస్ట్ థింగ్, టీత్ వైట్నింగ్ అనేది మనం జనరల్గా ఫస్ట్ మనకి ఎక్కువ కాన్షియస్ ఉన్న ఎస్థెటిక్ పేషెంట్స్లో చేసేది. నెక్స్ట్ మనకి ఫ్లోరోసిస్ అని చెప్పేసి టీత్కి చాలామందికి, అంటే ఇన్ కేసెస్ ఆఫ్ నల్గొండ కానీ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్లో కానీ అండ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ హర్యానా అండర్ వాటర్లో, అంటే మనకి వాటర్ లెవెల్ గ్రౌండ్ వాటర్లో ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది. సో మనం అది గ్రోత్ స్టేజెస్లో ఆ సేమ్ వాటర్ తాగితే పళ్ళల్లో ఒక బ్రౌన్ ఆర్ ఎల్లో టింజ్ ఆర్ అలాంటి స్టెయిన్స్ వచ్చేసి ఎనామిల్ డెవలప్మెంట్ సరిగ్గా కాకుండా ఫ్లోరోసిస్ అనే ఒక డిసీజ్ వస్తుంది. అంటే ఆ లుక్స్ వైజ్ మొత్తం ఎల్లోగా ఉంటాయి పళ్ళు. సో దేర్ ఆర్ స్టేజెస్ ఆఫ్ ఫ్లోరోసిస్. అంటే మైల్డ్ ఉండొచ్చు, మోడరేట్ ఉండొచ్చు, సివియర్ ఉండొచ్చు. ఇన్ దోస్ కేసెస్, మైల్డ్ మోడరేట్ కేసెస్లో బ్లీచింగ్ ఈజ్ అ వెరీ హెల్ప్ఫుల్ ప్రాసెస్. ఫస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ బ్లీచింగ్ ఇస్. ఓకే, ఇప్పుడు మనకి స్టెయిన్స్ పడతాయి. టూత్ లోపల నుంచి ఒక డిస్కలరేషన్ ఉంటుంది, బయట నుంచి అంటే మనం తినే ఫుడ్ని కానీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. లోపల నుంచి వచ్చేదంటే మనం చిన్నప్పుడు వేసేసుకున్న మెడికేషన్ కానీ, లేకపోతే ఫ్లోరోసిస్ యాజ్ వి డిస్కస్, ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ అయిపోవడం కానీ, దీస్ ఆర్ ద కామన్ రీజన్స్ వై టూత్ అనేవి ఎల్లోగా కనిపిస్తాయి. ఓకే, సో వాట్ వీ డూ ఇన్ బ్లీచింగ్ ఇస్, మనం ఒక యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఒక బేస్ కాంపౌండ్లో కలిపేసి వి అప్లై ఇట్ ఆన్ టు ద టూత్. యూ డోంట్ హ్యావ్ టు బీ స్కేర్డ్ విత్ ద టర్మ్ యాసిడ్. ఓకే, యాసిడ్స్ అనేవి మన బాడీలో దే ఎవ్రీవేర్. ఓకే, సో మనం పెట్టినప్పుడు ఆ కాన్సన్ట్రేటెడ్ ఏరియాలో పెట్టినప్పుడు అక్కడున్న స్టెయిన్స్ కానీ ఏదైనా సరే, హౌ ద నార్మల్ యాసిడ్ డిజాల్వ్స్ ద స్టెయిన్, సేమ్ మెకానిజంలో on a milder note, on a biological level and a biocompactable అంటే మన బాడీకి హార్మ్ చేయని లెవెల్ అండ్ కాన్సన్ట్రేషన్స్లో, దట్ ఈస్ వాట్ వీఆర్ యూజింగ్. సో అదంతా స్లోగా బ్రేక్ చేసేసి అది స్టెయిన్ ఫ్రీ అయిపోతుంది. సో బ్లీచింగ్ అనేది సింగిల్ స్టెప్, ఇప్పుడు ఇవాళ వస్తే అయిపోతుందా అని ఉండదు. ఇట్ కెన్ టేక్ అ నంబర్ ఆఫ్ సిట్టింగ్స్, బట్ వాట్ ఇట్ ఈస్ బేసికలీ ట్రయింగ్ టు డూ ఇస్ రిమూవ్ ద స్టెయిన్స్. అంటే కంప్లీట్ ఆ స్టెయిన్స్ని బ్రేక్ ఆఫ్ చేసేసి స్లోగా పీల్స్ లాగా అది రిమూవ్ చేసేస్తుంది. అండ్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ బ్లీచింగ్, దట్ ఈస్ ట్రూ. సెన్సిటివిటీ అనేది వస్తుంది ఫర్ 2 to 3 వీక్స్ అని పళ్ళకనే సెన్సిటివిటీ ఉంటుంది. ఎందుకంటే సింపుల్ రీజన్, వీ హ్యావ్ అప్లైడ్ యాసిడ్ ఆన్ టు ద టూత్ అండ్ టూత్ విల్ బీ సెన్సిటివ్. బట్ దీనికి మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, మన సలైవాలో కాల్షియం ఉంటుంది. సో మనం ఒక నెక్స్ట్ 3 వీక్స్ మనం కాన్షియస్గా ఉండి, మనం ఏ యాసిడిక్ ఫుడ్ తినకుండా, ఏ కలర్డ్ ఫుడ్ తినకుండా, అంటే మనకి టీత్కి స్ట్రెయిన్ అయ్యే ఏ ఫుడ్ తినకుండా దాన్ని ఫస్ట్ అయితే న్యూట్రల్ జోన్లో ఉంచాలి. సెకండ్, మనకి ఫ్లోరైడ్ అప్లికేషన్ ఉంటుంది. అంటే ఫ్లోరైడ్ అప్లై చేస్తే మనకి టూత్ అనేది మినరల్, అంటే ఎనామిల్ అనేది మినరల్, ఫ్లోరైడ్ అనేది మినరల్, అది తీసుకుంటుంది ఫ్లోరైడ్ని, మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్. అది తీసేసుకొని అది టూత్ని కంప్లీట్గా బయట ఈ సెన్సిటివిటీ నుంచి దీని నుంచి కంప్లీట్గా దాన్ని సేవ్ చేసేస్తుంది. నెక్స్ట్, కాల్షియం ఉంటుంది కదా, కాల్షియం ఇన్ ద సలైవా ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దాట్ ఈస్ వై కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా లేకపోతే వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నా ఈజీగా టూత్కి మనకి పుచ్చిపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో బ్లీచింగ్ డెఫినెట్లీ ఈజ్ అ ప్రాసెస్ విచ్ కాజెస్ సెన్సిటివిటీ, బట్ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. ఆ సెన్సిటివిటీని మనం సెపరేట్ చేసేసి మన టూత్ని మనం మళ్ళీ హెల్తీ స్టేజ్కి తెచ్చుకోవడానికి. సో దర్ ఇస్ నథింగ్ టు బీ స్కేర్డ్ అబౌట్ బ్లీచింగ్. అండ్ స్పెషలీ ఇన్ కేసెస్ వేర్ ఫ్లోరోసిస్ వచ్చి ఇలాంటి కేసెస్లో అయితే డెఫినెట్లీ వీ కెన్ గో ఫర్ ఇట్. కంప్లీట్లీ లైట్గా మనకి ఎస్థెటిక్ చేంజెస్ అయితే దే యూ కెన్ చూస్ టు డూ ఆర్ టు నాట్ డూ. బట్ వెరెవర్ దేర్ ఇస్ అ నెసెసిటీ, వెరెవర్ దేర్ ఇస్ లైక్ అ ప్రాపర్ డిస్కలరేషన్, వీ కెన్ సేఫ్లీ గో ఫర్ అ బ్లీచింగ్ టెక్నిక్. సో యూ కెన్ కమ్ టు అస్, వీ కెన్ గివ్ యూ అ కన్సల్టేషన్. సో మనం అన్ని ఆప్షన్స్ అన్నీ డిస్కస్ చేసేసుకొని దాని తర్వాత it's up to you and how to go about the bleaching process. But otherwise precaution is very important in bleaching. అంటే మనం నెక్స్ట్ 3 వీక్స్ చేసే ప్రాసెసెస్నే బ్లీచింగ్ అనేది మనం నెక్స్ట్ 3 వీక్స్లో తీసుకునే ప్రికాషన్స్కే బ్లీచింగ్ లాంగివిటీ కానీ మన టూత్ హెల్త్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ క్లినికల్గా బ్లీచింగ్ అనేది 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి మనము ఇంట్లోకి ట్రేస్లో పెట్టుకునే బ్లీచింగ్ ఉంటుంది. ది అదర్ వన్ ఇస్ మనం డెంటల్ క్లినిక్లో కొద్దిగా స్ట్రాంగ్ బ్లీచ్తో తీసుకునే బ్లీచింగ్ ఉంటుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ద నీడ్ అండ్ నెసెసిటీ మనం చూస్ చేసుకోవాలి విచ్ ఇస్ ద రైట్ బ్లీచింగ్ టెక్నిక్ ఫర్ యూ.
సో బేస్డ్ ఆన్ ద ప్రోస్ అండ్ కాన్స్ వీల్ హ్యావ్ టు డిసైడ్ విచ్ ఇస్ ద రైట్ బ్లీచింగ్ టెక్నిక్ ఫర్ యూ, అండ్ దాన్ని బట్టే మనం ఫర్దర్గా తీసుకొని వెళ్ళాలి.